హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ 1. ఈరోజు మనం ఈ వీడియోలో విటమిన్ B12 లోపం నివారించే వెజ్ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. మొదటిది పనీర్ టిక్కా. పనీర్లో విటమిన్ B12 ఎక్కువ పాలలో ఉంటుంది. వెజిటేరియన్స్కు ఇది గొప్ప పోషకాహారం అని చెప్పవచ్చు. పనీర్ను యోగర్ట్ మసాలాలతో మారినేట్ చేసి గ్రిల్ చేసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అవిసె గింజల పొడి. అవిసె గింజల్లో విటమిన్ B12తో పాటు శరీరానికి మేలు చేసే పోషకాలు మెండుగా ఉంటాయి. అవిసె గింజల్లో జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి పొడిలా చేసి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సిరియల్. విటమిన్ B12ను మీ డైట్లో చేర్చుకునేందుకు బ్రేక్ఫాస్ట్లో సిరియల్ తీసుకోవడం మంచిది. దీనిలో కాల్షియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. టోఫు బుర్జీ. విటమిన్ B12 కావాలంటే వెజిటేరియన్స్కు టోఫు కూడా మంచి ఆప్షన్. టోఫులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్, మసాలాలు వేసి బుర్జీలాగా చేసుకుంటే బాగుంటుంది. ఫ్రూట్ స్మూతీ. విటమిన్ B12 కోసం బాదం లేదా సోయా పాలలో అరటిపండు, బెర్రీస్, మ్యాంగో వంటి పండ్లు వేసి స్మూతీలాగా చేసుకోవచ్చు. వీటిలో చియా సీడ్స్ లేదా అవిసె గింజలు వేసుకుంటే మరింత మంచిది. బాదం పాలు. బాదం పాలలో కూడా విటమిన్ B12 అధికంగా ఉంటుంది. అలాగే ఇందులో కాల్షియం, విటమిన్ D కూడా లభిస్తాయి. వీటితో సిరియల్స్, స్మూతీ, చాయ్ లేదా కాఫీ చేసుకొని తాగితే మంచిది. పుట్టగొడుగులు. పుట్టగొడుగుల్లో విటమిన్ B12 ఉంటుంది. ఇందులో విటమిన్ D, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని కూరలాగా లేదా ఏదైనా స్నాక్ లాగా తీసుకుంటే మంచిది. పప్పు. పప్పుల్లో విటమిన్ B12 అధికంగా లభిస్తుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్ కూడా ఉంటుంది. అందుకే మీ డైట్లో పప్పులు తినడం చాలా మంచిది. కండరాలు, ఎముకల బలం కూడా పెరుగుతుంది. చియా సీడ్స్ ఫుడ్. చియా సీడ్స్ పుడ్డింగ్ను బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు. బాదాం లేదా సోయా పాలతో తయారు చేసుకుంటే మీకు కావలసినంత విటమిన్ B12 లభిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.